వెల్కమ్ టు అవర్ ఛానల్ సాహిత్య రాజూస్ కిచెన్. ఈ వీడియోలో స్వీట్ పొంగనాలని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. 2 రోజుల పాటు దోశలు వేసుకోగా మిగిలిపోయినటువంటి దోసపిండి బ్యాటర్ని ఒక బౌల్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ దోసపిండిలో 2 స్పూన్ల ఉప్మా రవ్వని, 2 స్పూన్ల తురుముకున్నటువంటి ఎండు కొబ్బరిని, 2 స్పూన్ల తురుముకున్నటువంటి బెల్లాన్ని, అలాగే 1/2 స్పూన్ యాలకుల పొడిని, టేస్ట్కి సరిపడా సాల్ట్ని, చిటికెడంతా సోడా ఉప్పుని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్నటువంటి దోసపిండిపై మూతను ఉంచి 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. 15 నిమిషాల తర్వాత మూత తీసి చూసినట్లయితే పిండిలో వేసుకున్నటువంటి రవ్వ బాగా నానిపోయి ఉంటుంది, అలాగే బెల్లం కూడా బాగా కరిగి ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పై పొంగనాలు వేసుకున్నటువంటి ప్లేట్ని పెట్టుకొని నెయ్యిని అప్లై చేసుకోవాలి. దోసపిండి బ్యాటర్ని కొంచెం కొంచెంగా తీసుకుంటూ పొంగనాల్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్నటువంటి పొంగనాలని లో ఫ్లేమ్ మీద 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. విధంగా 1 నిమిషం పాటు ఉడికించుకున్నటువంటి స్వీట్ పొంగనాలని మరొక వైపు టర్న్ చేసుకొని మరో నిమిషం పాటు లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. ఈ విధంగా కుక్ అయినటువంటి పొంగనాలని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. అలాగే మిగతా పిండి బ్యాటర్తో కూడా పొంగనాలని ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మిగిలిన దోసపిండితోటి అప్పటికప్పుడు స్వీట్ పొంగనాలను తయారు చేసుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.